దశాబ్దాలుగా ఆ చేనేత సహకార సంఘం ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ సంస్థ మూతబడడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంట్, క్లాత్స్, కార్పెట్లు, అనుకం, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామని 4 నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో 40 ఏండ్ల క్రితం బాలాజీ చేనేత సహకార సంఘం ఏర్పడింది. ఇక్కడ పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలు తయారు చేస్తూ 50 మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో ప్యాంట్, క్లాత్, అనుకం, టవల్స్ మాత్రమే చేనేత సహకార సంఘాల నుండి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు ఆంక్షలకు అనుగుణంగా వస్త్రాల తయారీకి సంబంధించిన అనుభవం లేకపోవడంతో 4 నెలలుగా వస్త్ర ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రాట్నాలు నిరుపయోగంగా మారాయి. ఇరవై ఏండ్లుగా ఈ పరిశ్రమ ద్వారా ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందారు. ప్యాంట్, సెట్టింగ్స్, దుప్పట్లు తయారు చేస్తూ నెలకు 6,000 వరకు సంపాదించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన రకాలు నేయలేకపోవడంతో మగ్గాలు మూలనపడి పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు శిక్షణ ఇప్పిస్తే అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి చేస్తామని వారు చెబుతున్నారు. 10 సంవత్సరాల బట్టి చేనేత వృత్తి విన్నే బతుకు జీవనం సాగిస్తున్నాము. గత 5 నెలల నుంచి మొత్తానికి బంద్ పట్టిస్తాం. గవర్నమెంట్ కొనక బంద్ చేసారు, పేమెంట్ ఇయ్యక కొనక బంద్ చేసారు. బంద్ చేస్తే మాకు ఆ ప్రొడక్షన్ పోక ముగ్గాల మొత్తం నేసిన తర్వాత మేము బంద్ పడ్డది. 5 నెలల నుంచే అన్ని అప్పులు చేసుకొని తింటున్నాం. ఇంకా 2-3 నెలలు అయ్యేటాలకు ఎట్లుంటుందో వాతావరణం. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మంచిగా నడిపియాలని కోరుతున్నాం. సార్లను కలిసినాం, రావును కలిసినాం. కలిస్తే చేస్తామన్నారు వాళ్ళు, కానీ ఇంకా చేస్తలేదు. మాకు యథావిధిగా పని కల్పించి మా జీవనోపాధి కల్పించాలని కోరుకుంటాం. ఈ బాలాజీ సంఘం గురించి నేత కార్మికులకు మాకు కూడా పని కల్పించడం లేదు. వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ వస్త్రాలు మాకు నేయడం మేము చేయదట్లేదు, మేము నేయలేము. అది వాళ్ళు యథాప్రకారంగా మాకు ఇదే ప్రొడక్షన్ నడిపించి మాకు పని కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కోస్తా లేదని చెప్పని వాళ్ళు అంటున్నారు. మాకు అదే తప్ప మాకు ఏమి నేయలేమని చెప్పని మేము కోరుకుంటున్నాం. మాకు శాత కాదు కదా, మరి శాతమైనటువంటి పనులు చేయాలని మాకు 4 నెలల నుంచి 5 నెలల నుంచి బంద్ పడి మేము బాధపడుతున్నాం. మాకు అదే కల్పించి పని కల్పించి మాకు సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన వస్త్రాలు తయారు కాకపోవడంతోనే సమస్య మొదలైంది. ప్రస్తుతం సంఘంలో 20 లక్షలకు పైగా విలువగల వస్త్ర నిల్వలు గోదాముల్లో పేరుకుపోయాయి. ఈ స్టాక్ను ప్రభుత్వం ఖరీదు చేస్తే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని సొసైటీ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు 5 నెలల నుంచి వెళ్ళి మాకు రావాల్సినటువంటి కూలి ఇవ్వకపోవడం, చేసిన వస్త్రాలను ఉత్పత్తి చేసిన వాటిని కొనకపోవడం కారణంగా ఈ కార్మికులకు పని లేక రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. 15 లక్షల విలువ చేసే అటువంటి చెద్దార్లు ఉన్నాయి. మేము ఉత్పత్తి చేసి పెట్టింది 25 లక్షలు. అటు తర్వాత అందులో నుంచి వెళ్ళి ఒక 5,50,000 రూపాయల పాలిస్టర్ను గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అట్లాగే చెద్దార్లను నిల్వ అట్లనే ఉన్నది కాబట్టి చెద్దార్లను కూడా కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాము. వాటి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి చేనేత కార్మికులకు నైపుణ్యత పెంచి మరి డిజైన్స్ నేయమంటే సాధ్యమవుతుంది. కానీ మరి మేము చెప్పినటువంటి గవర్నమెంట్ చెప్పినటువంటిదే నేయాలి, డిజైన్స్ నేయాలి అనే ఆంక్షలు పెట్టడం వలన ఉత్పత్తిని వాళ్ళకు చేయరాక గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఆ గుడ్డ అమ్మినటువంటి పేమెంట్ రాక ఇక్కడ స్టోరేజ్ చేసినటువంటి ఈ నిల్వలకు తెచ్చినటువంటి పైసలు తీర్చలేక దశాబ్దాల పాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ సొసైటీ మూత పడడం వల్ల ఆందోళన వ్యక్తమవుతుంది. చేనేత కార్మిక సహకార సంఘం మూత పడడంతో ఎన్నో కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు నూతన వస్త్రాల తయారీపైన శిక్షణ ఇప్పించాలని, చేతి నిండా ఉపాధి కల్పించాలని పలువురు కోరుతున్నారు.